కొందరికి ఈ మాటలు కూడా తెలియపరిచినటువంటి మాటలు ఒక మాట మనం తీసుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పనివారం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారి వలె కనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశీయులు వాగ్దాన నిబంధనలను పరజనులను నిరీక్షణ లేని వారిగా లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులయుండిరని. అదిగో చూడండి ఏమై ఉన్నారంట? క్రీస్తుకు దూరస్తులయుండిరని. కొన్ని అలవాట్లు ధర్మశాస్త్రం రాకముందు ఇశ్రాయేలు ప్రజలు అలాంటి విషయాలను మార్చుకోక